నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ తప్పటడుగు. రచించిన వారు సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు. ఆ ఇంట్లో పెళ్లి జరిగినా అదంతా సందడిలా అనిపించలేదు. ఆ శుభకార్యంలో ఏదో అశుభం జరగబోతున్నట్లుగా అధైర్యాన్ని ఇస్తున్నాయి శాంతికి. కొడుకు దగ్గర ఓడిపోయి బంధువుల ముందు తలెత్తుకోలేక తల వంచుకొని మరీ ఈ పెళ్లి చేసింది ఒక్కగానొక్క కొడుక్కి. కొత్త కోడలు తన ఇంటి గడప దాటి లోనికి అడుగు పెడుతుంటే శాంతి నవనాడులు కుంగిపోయాయి. తన పెంపకంలో కొడుకు తనకిది కావాలని ఏనాడూ అడగలేదు. ఏమీ అడగకుండానే కొడుకు మనసెరిగి అన్నీ సమకూర్చేది. అలాగే కొడుక్కి ఓ లక్షణమైన సంబంధం కుదిర్చి మహాలక్ష్మి లాంటి అమ్మాయితో పెళ్లి చేసి కోడల్ని తన ఇంటి గడుపులో అడుగు పెట్టించి స్వాగతం పలకాలనుకుంది. అనుకున్నవన్నీ జరగవేమో. పెళ్లి విషయంలో మాత్రం తాను ప్రేమించిన అమ్మాయే కావాలని మంకుపట్టి మరీ ఈ పెళ్లి చేసుకున్నాడు. భార్యతో పాటు వాళ్ల కుటుంబాన్ని కూడా వీడితో కలుపుకోవాలి. వారి ఇంటి అల్లుడుగా భవిష్యత్తులో ఎలా జీవితాన్ని ఈడ్చుకొస్తాడో అనే చింతే శాంతిని ఎక్కువగా కలవరపెడుతుంది. అలసటగా మంచంపై వాలి కళ్ళు మూసుకుంది. కంటిపై కునుకు రావడం లేదు. కొడుక్కి తనకి మధ్య వచ్చిన వాదన ఎంతవరకు సబబో అర్థం కావడం లేదు. జరిగినదంతా పీడకలైతే బావుండేది. ఆమె కళ్ళు తడిబారి ఎర్రబడ్డాయి. భర్త పోయాక కొడుకే సర్వసంగా బతుకుతున్న శాంతికి మరో కష్టం ఎదురైంది. అమ్మా, నేను అనిత అనే అమ్మాయిని ప్రేమించాను. ఆమెను తప్ప నేనెవరినీ పెళ్లి చేసుకోను కరాఖండిగా చెప్పాడు తల్లితో పవన్. అదిరిపడింది శాంతి. తన చెవులను తానే నమ్మలేకపోయింది. అమ్మాయి వివరాలు తెలిసాక మరింతగా కృంగిపోయింది. తమ కులం కాకపోయినా మంచి సాంప్రదాయంలోని అమ్మాయిని ప్రేమించమంటే ఒప్పుకునేదేమో. ఓ పేదింటి పిల్లైనా దయతో ఆదుకునేదేమో. ఆ రెండూ కాదు. అందుకే శాంతి కొడుకు ప్రేమని నిరాకరించింది. ఆ అమ్మాయిని మర్చిపో. నీకోసం మంచి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి. మన పరువు మర్యాద నిలబెట్టాలంటే నేను చూసిన అమ్మాయిలు నీకు నచ్చిన అమ్మాయిని ఎంచి పెళ్లి చేసుకో. అంతేగాని ఏ ప్రేమో దోమో అంటూ మన కుటుంబ మర్యాదలు మంటగలపకు. కొడుకును శాసించింది శాంతి. తల్లి మాటలకు మరింతగా పౌరుషం పొడుచుకొచ్చింది పవన్కి. అమ్మా, ఆ అమ్మాయికి అందం లేదా, చదువు లేదా, ఉద్యోగం లేదా? ఇంకా ఈ కాలంలో కూడా ఈ కులాల పట్టింపులేంటి? ఏ కులంలో వారికైనా ఉండేది ఆ ఎర్రటి రక్తమే కదా. నువ్వు ఈ అమ్మాయిని కాదని వేరొకరితో పెళ్లి చేస్తానంటే నీ తృప్తి కోసం చేసుకుంటాను, కానీ నేను మాత్రం ఆ అమ్మాయితో సంతోషంగా ఉండలేను. నీ వల్ల నాతో పాటు నువ్వు పెళ్లి చేసే అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి కూడా జీవితాంతం కుమిలిపోతూనే ఉంటాము. ఇలా నీకిష్టమైతే చెప్పు. నీ ఒక్కదానివైనా సంతోషంగా ఉండొచ్చు. తల్లితో చెప్పదలుచుకుంది చెప్పేసి గదిలోకి వెళ్లి బల్లున తలిపేశాడు. తల్లికి మరో మాట అవకాశమివ్వకుండా. కొడుకు మాటలు మరింత భయపెట్టాయి శాంతిని. లోపల ఏ అఘాయిత్యం చేసుకుంటాడోనని తలుపులు బాదుతూనే ఉంది పిచ్చి తల్లి. తెల్లారాక తలుపులు తెరుచుకోవడంతో ఊపిరి పీల్చుకొని ఒక నిశ్చయానికి వచ్చింది శాంతి. పుట్టింటి వారికి అత్తింటి వారికి కూడా కొడుకు నిర్ణయం చెప్పి ఈ పెళ్లి ఖాయం చేస్తున్నట్లు తల్లిగా తన బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నానని తప్పు చేస్తున్న భావనతో తెగించి చెప్పింది శాంతి. బంధువర్గమంతా శాంతినే తప్పుపట్టారు. కొడుకును సరిగ్గా పెంచలేదని, పూర్తిగా స్వేచ్ఛనిచ్చి భయమన్నది లేకుండా చేశానని ఏవేవో దూషించారు. ఈ పెళ్లికి మేము రాలేమని కొందరు, ముహూర్త సమయానికి వస్తే వస్తామని కొందరు జవాబిచ్చారు. శాంతి వారినంతా రమ్మని బలవంత పెట్టదలుచుకోలేదు. బంధాలకు విలువిచ్చి వారికి విషయం చెప్పి పెళ్లి చేయడం తన ధర్మంగా భావించింది గనుకే వారి మాటలను మౌనంగా భరించింది శాంతి. పెళ్లైన 3 రోజుల తరువాత భార్య పుట్టిల్లైన అత్తవారింట అడుగుపెట్టాడు పవన్. పెద్దింటోళ్ల అబ్బాయి వారింటికి అల్లుడుగా రావడం పరమానందంగా ఉంది. తమ కూతురు అదృష్టానికి పొంగిపోయారు. మన అనితమ్మ మహారాజు లాంటి కుర్రాన్ని మనువాడింది కాబట్టి సరిపోయినాది. మనమిట్టాంటి కుర్రకాన్ని ఇచ్చి కట్టబెట్టగలమా చెప్పు? పెళ్ళాం చెవిలో గుసగుసలాడాడు వెంకన్న. నువ్వు మరీనూ మామా, మన అనితమ్మకేటి తక్కువేటి? తినో తినకో ఎంతో కట్టంతో పట్నంలో మన బిడ్డను చదివించాం. ఆ చదువుకు సరిపడే ఉద్యోగం చూసుకుంది కాబట్టే మన బిడ్డ ఎంటపడ్డాడు మన అల్లుడు. మన పిల్ల అందానికి ఏ మగాడైనా ఎగరేసుకుపోతాడు. అయినా మన అల్లుడి అమ్మ తనకిట్టం లేకుండా ఈ మనువు చేసింది. దాని కాడికి వీళ్ళిద్దరినీ కాపురానికి పంపితే మన బిడ్డ నెట్టా చూస్తాదో ఏటో. ఈ పెళ్లి చేయడానికి మనల్ని చూస్తూనే మొహం యాలాడేసింది. వామ్మో, మన పిల్లని అత్త నుంచి వేరే కాపురం ఎట్టించాలి. అల్లుడెలాగో మనోడైపోయినాడు. కూతురింటికి మనం కూడా పోతా వస్తా ఉండొచ్చు. కళ్ళింతం చేసుకుని చెప్తున్న రత్తాలు మాటల్ని మురిపంగా వింటున్నాడు వెంకన్న. తెల్లారి కూతురికి అన్ని విషయాలు నూరిపోసింది. అత్త నుంచి వేరే కాపురం ఎలా పెట్టాలో కన్న వాళ్లను అమాయకంగా చూసింది అనిత. అమ్మా, అవన్నీ నాకు తెలుసుగాని అయ్యా, నువ్వు తమ్ముడు మాతో పాటే ఉండాలి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు చాలు. లోన్ తీసుకుని తమ్ముడితో ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం అంటూ వారి ఆశలకు దారి చూపిస్తోంది.
కూతురు మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి ఆ కన్నవాళ్లకు. పని పాట లేకుండా బలాదూరుగా తిరుగుతున్న కొడుకు బ్రతికెలా సాగుతుందోనన్న దిగులు కాస్త పోయి కూతురు ఆదరణ వారిలో కొత్త ఊపిరిని నింపాయి. వెంకన్న మరిక ఆగలేదు. ఈ సంతోష సమయాన మనం గూడెం కొండమ్మ తల్లికి గొర్రెపోతుని మొక్కి నాటు సారాతో పండగలా చేసుకోవాలా అంటూ భుజంపై తుండుగుడ్డను సవరించుకుంటూ బయటకు దారితీశాడు. పవన్ వాళ్ళింట్లో ఉండటానికి కొంచెం ఇబ్బంది ఫీలైనా కొత్త పెళ్లాం బాధపడకూడదని కొన్ని రోజులు ఎలాగో సరిపెట్టుకున్నాడు. రాను రాను వారి మధ్య అలవాటు పడిపోతాననుకున్నాడే కాని సాధ్యం కావడం లేదు. వారి వారి వేషభాషలు చాలా రోతగాను జుగప్పుగాను ఉన్నాయి. రుచి శుభ్రం లేకుండా చిందరపందరగా పడి ఉన్న వస్తువులు, చుట్టకంపలు వారంతా వచ్చి తమ దగ్గరే దిష్టి వేయడం అస్సలు నచ్చడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భార్యనైతే భరించొచ్చు గాని ఆమె కుటుంబంతో బంధం అవమానంగానూ అసహ్యంగానూ అనిపిస్తుందిప్పుడు. అదంతా తన భార్య తన వారికిచ్చిన స్వేచ్ఛని అర్థమైంది. రోజు రోజుకి మానసికంగా కుమిలిపోతున్నాడు పవన్. ఆ రోజు అమ్మ చెప్పింది నిజమే. అందరిలోనూ రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన మనుషులంతా ఒకేలా ఉండరు. వారి కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వారి నడవడికలు, వేషభాషలు, కట్టుబాట్లు, పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. నువ్వు పెరిగిన తీరు వేరు, ఆ అమ్మాయి పెరిగిన తీరు వేరు. ఇద్దరూ కలిసి ఒకే తాటి మీద నడవగలమని నువ్వనుకుంటున్నావు కానీ తప్పటడుగు వేస్తున్నావని నేనెంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు అంటూ గుండెల విసేలా అమ్మ ఎంత ఏడ్చినా ఆనాడు నా మనసెందుకు కరుడు కట్టిందో, నా భవిష్యత్తు బుగ్గుపాలు కాకూడదని అమ్మ ఎంతగా అల్లాడిపోయిందో. అప్పుడు అమ్మ మాటలను పెడచెవి పెట్టబట్టే ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. మనసులో అమ్మ మాటలు వినబడుతుంటే పశ్చాత్తాపంతో కొత్తగా ఏర్పడిన బంధాలను తెంచుకుని అమ్మ ఒడిలోకి వాలిపోవాలని తప్పించిపోతున్నాడు పవన్. ధైర్యాన్ని కూడదీసుకుని బయటకు నడిచాడు. నాన్నా నేను వస్తాను అంటూ అప్పుడే మాటలొలుగుతున్న కూతురు వెంటబడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ భార్య పిలుస్తున్నా వినిపించుకునే స్థితిలో లేడు పవన్. ఉదయాన్నే లేచి ఇంటి గుమ్మాలు తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టే అమ్మ, పండగ పబ్బాలకు ఎంతో నిష్టగా పూజలు ప్రసాదాలు పెట్టే అమ్మ, బయటకు వెళుతుంటే నుదుతున బొట్టు పెట్టి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఎదురు వచ్చే అమ్మ, ఆలస్యంగా ఇంటికి వెళ్తే తన కోసం ఎదురు చూస్తూ అన్నం తినకుండా కూర్చునే అమ్మ, చిన్న జలుబు చేసిన అర్ధరాత్రి కూడా నోట్లో మందు వేసే అమ్మ గుర్తుకొచ్చిందిప్పుడు పవన్ కి. బంధువుల సానుభూతిని, దెబ్బి పొడుపు మాటలను తట్టుకునే శక్తి లేక కొడుకు దుస్థితిని ఎక్కడ చూడాల్సి వస్తుందో అనే భయంతోనూ ఊరికి దూరంగా ఉన్న శాంతి ఆశ్రమంలో దైవస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతుందిప్పుడు శాంతి. తల్లిని వెతుక్కుంటూ వెళ్లిన పవన్ కి ఆమెను చూడగానే చంటి పిల్లాడిలా ఒడిలో పడుకుని బావురమని ఏడవాలనిపించింది. కొడుకును చూసిన ఆ తల్లిలో ఎప్పటిలా అదే వాత్సల్యం, అదే ఆదరణ, అదే ప్రేమ. అమ్మా నాకిక నువ్వే కావాలమ్మా అని ఏడుస్తున్న కొడుకుని ఓదార్చింది. వద్దు బాబు, ఇప్పుడు నువ్వొక్కడివే కాదు, నీకొక కుటుంబం ఉంది. వారికి అన్యాయం చేయకు. నేను నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేసి ఉంటే నీతో పాటు ఆ అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా బాధపడతారని చెప్పావు. అలాంటి అనర్థాలకు దారినివ్వకూడదనే నీ ప్రేమను అర్థం చేసుకుని నిన్ను గెలిపించడం కోసం నేను ఓడిపోయి నీవిష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి చేసి మన వాళ్ళందరికీ దూరంగా ఈ శాంతి ఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్నాను. నీకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక నువ్వు ఇలాంటి పని చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? కాలిన గాయానికి మందు వేసుకోవడం తప్ప గతం గతః. కొడుకు నుదుటిపై ప్రేమగా ముద్దాడి వెనక్కి పంపించింది శాంతి. తల్లి దీవెనతో పవన్ తన భార్య పిల్లతో యాంత్రికంగా కాపురం చేస్తున్నాడే కాని తన పెళ్లి విషయంలో తప్పటడుగు వేసినందుకు పలానా వారి అబ్బాయి, పలానా వారి మనువుడు ఈ పని చేశాడంటూ ఎంతో గౌరవంగా బతికిన తన తండ్రి తాతల పేర్లు రచ్చకెక్కడంతో తన వంశానికి కలంకం తెచ్చి మాయని మచ్చ చేశానని మనసులో కుమిలిపోతూనే ఉన్నాడు పవన్. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.